వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్. మా హస్బెండ్ కి రీసెంట్ గా చెన్నైకి జాబ్ షిఫ్ట్ అయింది. సో అక్కడ కొన్ని హౌసెస్ చూశాడు. అందులోంచి నేను ఒకటి సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఇల్లు కన్ఫర్మ్ చేయడానికి మీరు వెళ్ళాలా అని క్వశ్చన్ మీకు రావచ్చు, బట్ వెళ్ళాలి. ఎందుకంటే నాకు 7 years బేబీ ఉంది. తను ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొద్దిసేపు ఆడుకోవాలనుకుంటుంది. మరి చుట్టుపక్కల పిల్లలు ఉండాలిగా. మార్నింగ్ 6:30 కల్లా డ్రాప్ చేసేసారు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. కార్ కొన్నాక బస్ జర్నీయే మానేశాను. ఇప్పుడు అర్థమవుతుంది ఆ కష్టం. ఇక టిఫిన్ చేద్దామని దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. జేపీ హోటల్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే ముందు అందరూ క్లైమేట్ బాగుండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు అని చెప్పారు. కానీ ఈ రెస్టారెంట్ని చూశాక నాకు అలా ఏం అనిపించలేదు. ఇక్కడ బఫెట్ ఉంది, సో అదే తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. జ్యూసెస్, మిల్క్ షేక్స్, బ్రెడ్ జామ్, సాసేజెస్ అండ్ నెక్స్ట్ వేడివేడిగా వడ ఒక 3 వేసుకున్నాను ప్లేట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ. ఇంట్లోనే ఇడ్లీ తినాం, ఇంకా బయట తింటామా. తర్వాత 2 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారా బ్లాక్ కలర్ పాట్లో సాంబార్, చెన్నై ఫేమస్, అది కూడా తీసుకున్నాను. తర్వాత సలాడ్ నాకు నచ్చదు, నేను తీసుకోలేదు. కొద్దిగా ముందుకెళ్తే 2 types ఆఫ్ ఉప్మా ఉంది. మనం ఒక్క టైప్ కూడా టచ్ చేయం. కొద్దిగా ముందుకెళ్తే నూడిల్స్ కొద్దిగా వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆలుతో ఏదో చేశారు, నేను ట్రై చేయలేదు. తర్వాత ప్యాన్ కేక్స్, నో. చికెన్ సాసేజ్, నేను చికెన్ తినను. తర్వాత ఎగ్ కర్రీ కొద్దిగా ఇది వచ్చేసి రవ పాయసం టేస్ట్ చేశాను. ఇంకా చాలా కేక్స్, బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈరోజు బాగా తినాలి, చాలా శక్తి అవసరం. అన్ని హౌసెస్ తిరిగి ఒకటి సెలెక్ట్ చేయాలి. ఎంత తింటావు ఇంకా అని మా ఆయన నా వైపే చూస్తున్నాడు. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. చెన్నైకి వచ్చిన తర్వాత కాఫీ టేస్ట్ చేయకపోతే ఎలాగా, అందుకే కాఫీ కూడా టేస్ట్ చేసా, బాగానే ఉంది. మార్నింగ్ 7:30కి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. క్లైమేట్ ఓకే, ఫుడ్ ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ఈ ట్రాఫిక్తో ఎలా అడ్జస్ట్ అవ్వాలి? యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన చోటికి 1/2 అవర్లో వెళ్ళిపోతాం. ఈ ట్రాఫిక్ వల్ల 1.5 hour లేట్ అయిపోయింది. అంతలోపు మా ఆయనతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాను. 2 months తర్వాత కలిసాం కదా. తన ఆఫీస్ విశేషాలు, తన లైఫ్ ఎలా ఉంది చెన్నైలో, తన ఫుడ్ గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నాను. కొద్దిసేపు అయ్యాక మేము వెళ్ళాల్సిన చోటు వచ్చేసింది. ఇంటికి వచ్చాం చూద్దామని. ఇది 3 bedroom. తెల్లారి మొత్తం వెహికల్స్తో నిండిపోయింది. నాకు కూడా నచ్చలేదు, బట్ యాక్చువల్గా వచ్చాం కదా చూసి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ ఓనర్ లేట్ అయిపోయిందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో కీస్ లేవు. సో రిటర్న్ బ్యాక్. వీళ్ళ ఆఫీస్ దగ్గర 10 kilometers దూరంలో ఒక సొసైటీ ఉందంట. అక్కడ హౌసెస్ బాగుంటాయంటే అక్కడికి వచ్చాము. ఫస్ట్ అయితే డైరెక్ట్గా వెళ్ళకుండా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది అంటే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామని డిసైడ్ అయ్యాం. అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది 3 bedroom హౌస్ అయితే చాలా బాగుంది. మేము కూడా 3 bedroom తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మా లగేజ్ 2 bedroomలో పట్టదు. ఇక్కడ ఇల్లులన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ బయట వచ్చేసి వెంటిలేషన్ చాలా తక్కువ ఉంది. ఇంట్లో అయితే వెంటిలేషన్ బాగుంది బికాజ్ ఆఫ్ బాల్కనీ ఉండడం వల్ల లైటింగ్ బాగా వస్తుంది, సన్లైట్ అదంతా. అండ్ నెక్స్ట్ మనం ఇల్లు చూడడానికి వెళ్తున్నాం. ఇల్లు చూసేసాము, అది కొద్దిగా క్లీన్గా లేదు. అందుకే పెయింట్ వేయించి క్లీన్ చేయించమని చెప్పేసి వచ్చాము. 1 year అడ్వాన్స్ అడుగుతున్నారు. మా హస్బెండ్ ఆయనతోనే మాట్లాడుతున్నాడు ఓనర్తో. అంతలోపు నేను సొసైటీ ఎలా ఉందో చుట్టుపక్కల చూద్దామని బయలుదేరాను. ఈ
ఈ సొసైటీ వాళ్ళ వరకు ఒక పార్క్ ఉంది. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. పిల్లలు చాలామంది ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారు. సో ఆఫ్టర్ స్కూల్ లియా ఇక్కడికి వచ్చి బాగా టైం స్పెండ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ప్లే ఏరియా ఉంది. కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా గార్డెన్ లాగా ఉంది. అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి కొద్దిగా ప్లేసెస్ ఉంది. అండ్ ఎక్కువ ఇక్కడ తమిళియన్స్, కేరళ వాళ్ళు అండ్ కొరియన్ వాళ్ళు ఎక్కువ ఉంటారంట. ఇంకొద్దిగా ముందుకెళ్తే చిన్న గ్రౌండ్ లాగా ఉంది, ఫుట్బాల్ అలా ఆడుకోవడానికి. ఇక్కడ వీళ్ళ వరకు ఒక కిరాణం స్టోర్ ఉంది అండ్ జ్యూస్ పాయింట్ ఉంది, ఇంకా టీ స్టాల్ ఉంది, ఒక టెంపుల్ కూడా ఉందంట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్, ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ చేసుకుంటారు. ఉగాది, సంక్రాంతి, వినాయక చవితి అలాంటివి, నవరాత్రులు ఇలాంటివన్నీ ఈ స్టేజ్ చూసారా, ఇక్కడే బర్త్డే పార్టీస్ చేసుకుంటారంట. అండ్ ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది సెకండ్ గేట్. ఇదిగోండి ఇదే టెంపుల్, వెళ్ళాను చూద్దామని. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తుంది కదా ఒక ఆంటీ, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. నేను ఆమెతో మాట్లాడాను, తను కొంతమందిని పరిచయం చేయించింది. తర్వాత ఇంటికి వెళ్ళి కొన్ని రీల్స్ చేద్దామని ట్రై చేశాను మా ఆయనతో, అస్సలు వర్కౌట్ అవ్వలేదు, 0% యాక్టింగ్. ఇక స్టార్ట్ అవ్వాలి నంద్యాలకి. బస్ కూడా బుక్ చేసుకున్నాను, అందుకే బయలుదేరిపోయాము. మా ఆయన అయితే తన లైఫ్లో పెళ్ళాం ఊరెళ్తే అనే ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రజెంట్. ఎంత ఎంజాయ్ చేసినా ఇన్ని రోజులు, మహా అయితే ఒక 1 వీక్, లేకుంటే 10 days. తర్వాత మనం ఎంట్రీ ఇచ్చామంటే పార్టీస్ కట్, ఫ్రెండ్షిప్స్ కట్, అన్నీ కట్. సో ఎంజాయ్ చేయని వదిలేశాను. ఇంకా కొద్దిగా టైం ఉందని అలా చెన్నై సిటీ తిరుగుదామని బయలుదేరాం. చూయిస్తా అన్నాడు, వెళ్తూ ఉన్నాం. వెతగ్గా ఒక మాల్ కనిపించింది, పీవీఆర్ మాల్. అందులోకి వెళ్ళాము. ఇలా ఎంటర్ అయ్యాము, అలా మెగ్డీ కనిపించింది. సో లోపలికి వెళ్ళేసి మెనూ చూసేసి మనకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకున్నాము, తినేసాం కూడా. మా హస్బెండ్ నీ వ్లాగ్ ఆపేసి వెళ్ళి ఆర్డర్ తీసుకో, టైం అవుతుంది అన్నారు. నా ఆర్డర్ వచ్చేసింది. అలా తీసుకొని ఇలా కూర్చొని తాగుదాం అనుకునే లోపే కాల్ వచ్చింది. మై ఫేవరెట్ మడ్ పై తీసుకొని బయలుదేరాను. అండ్ బయటికి రాగానే కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఇంకా టైం అవుతుందని పరుగు అక్కడి నుంచి. బస్ పికప్ పాయింట్కి అయితే వచ్చేసాము, రెడీగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళేసి సీట్ నెంబర్, బెడ్ అంతా బాగుందా లేదా, లగేజ్ అంతా పెట్టేసి సెటిల్ అయ్యాను. నా పక్కనే కర్నూలు అమ్మాయి, సో బోర్ కొట్టకుండా కొద్దిసేపు మాట్లాడాను. అండ్ ఇంతే వ్యూవర్స్ ఈరోజు వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.